హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రాధా మనోహరం ఫ్లవర్స్ చాలా బాగా విప్పినాయి. కలర్ఫుల్గా ఉన్నాయి. పింక్, బేబీ పింక్ కలర్స్లో ఇవి మొగ్గలు కూడా చాలా బాగుంటాయి. వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇవి ఒంట్రెక్క కాదు, వీటిల్లో ఒక డిఫరెంట్గా ఉన్నాయి. ఇవైతే పారిజాతాలు. ఇలా వాలుతూ ఉంటాయి ఈ ఫ్లవర్స్. ఇలా క్రీపర్ ప్లాంట్ పంజరంలాగా చాలా బాగుంటాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి, ఇంకొన్ని రోజెస్, శ్రీలంక మల్లి. ఈరోజు శ్రీలంక మల్లి ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి. చెట్టు నిండా బుషీగా వచ్చేసినాయి. వైట్ ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్స్. వర్షం పడినాక మొక్కలు చాలా బాగా వచ్చినాయి గ్రీనరీగా. రంగోలీ ప్లాంటు, గోరింటాకు మొక్క ఇక్కడ కొంచెం కోస్తున్నాను. ఇవి చేతులకు పెట్టుకోవటమే కాదు, ఈ ఆకుల్ని ఆయిల్లో వేసి కోకోనట్ ఆయిల్లో బాగా వేడి చేసి కొంచెం మరగనిచ్చి కాటన్ క్లాత్లో వేస్తే మొత్తం దాన్ని చాలా బాగా తీయచ్చు. ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది. బ్లాక్గా వచ్చేస్తాయి లీవ్స్. ఇవి నల్లగా వచ్చేస్తే ఇంకా అది పడేసేసి ఆయిల్ కనుక రాసుకుంటే హెయిర్ చాలా బాగా వస్తుంది పొడవుగా. మొక్క ఇంటి దగ్గర ఉండకూడదు. ఇది ముళ్ళు ఉంటాయి కదా, మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు ఆల్రెడీ ఉంది. ఈ మొక్క చాలా పెద్ద ప్లాంటు, ఉండకూడదని ఇంకా తీయించేసాము, ఇంటి ముందు ఉండకూడదని. ఇప్పుడు చాలామంది చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకుంటున్నారు. వీటికి వైట్ ఫ్లవర్స్ వచ్చి కాయలు వస్తాయి. అందులో సీడ్స్ ఉంటాయి, అవి వేసేసుకుంటే వచ్చేస్తాయి ఈజీగా. ఆ సీడ్స్ వేస్తే చాలు, ఒక్క సీడ్లో ఒక కాయలో చాలా గింజలు ఉంటాయి. ఈజీగా పెంచుకోవచ్చు ఇవి. ఇక్కడ కొంచెం ఇంకొంచెం కోస్తున్నాను. వర్షం పడినాక చాలా బాగా చిగురు వచ్చేసింది కోసేసినాక. మళ్ళీ ఇవి చిన్న చిన్న కొమ్మలతో కోస్తున్నాను. కొమ్మలన్నీ మళ్ళీ డివైడ్ చేసేయాలి. కొమ్మలన్నీ తీసేసి ఒకసారి వాష్ చేసి అప్పుడు కొంచెం వాటర్ వేసేసి మిక్సీ వేసేసి పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. కెమికల్స్ లేనిది కదా, నేను కోను వాడను. బాగా హైట్ వెళ్ళింది. హైట్లో అయితే ఇంకా చాలా లీవ్స్ ఉన్నాయి. ఈరోజు బచ్చల కూర ఉంది, బచ్చల కూర కోసేస్తున్నాను. ఈ పక్కనే ఉన్న మందారం కూడా కొన్ని లీవ్స్ తీసుకుంటాను. ఆ లీవ్స్ కూడా హెయిర్కి యూజ్ చేసుకోవచ్చు. హెయిర్ చాలా బాగుంటుంది, సిల్కీగా. పొడవు కూడా పెరిగిద్ది, హెయిర్ ఊడిపోదు. ఈ గోరింటాకు కూడా జుట్టుకి హెయిర్కి పెట్టుకుంటారు. చల్లగా ఉన్నప్పుడైతే జలుబు చేసేస్తుంది. కొంచెం ఎండ టైంలో పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం కోస్తున్నాను లీవ్స్. ముద్ద మందారము ప్లాంటు. ఏ మందారమైనా సరే లీవ్స్ చాలా బాగా వస్తాయి. హెయిర్ అయితే చాలా సిల్కీగా చాలా బాగుంటుంది. హెయిర్కి యూజ్ చేస్తే పొడవుగా కూడా పెరిగిద్ది ఈ లీవ్స్ యూజ్ చేస్తే. కొన్ని కొమ్మలు అయితే ఇరిగిపోయినాయి, కొన్ని తీసేస్తున్నాను. ఇక్కడ క్రీపర్ ప్లాంట్ కూడా కొన్ని లీవ్స్ తీసేసి ఇక్కడ బచ్చల కూర అయితే ఉంది కొద్దిగా. బచ్చల కూర అంతా కోసేస్తాను. ఊరికే అలా కొన్ని బచ్చల కూర సీడ్స్ అలా వేసేసాను, చాలా మొక్కలు వచ్చేసినాయి. అక్కడైతే క్రీపర్ ప్లాంట్ అల్లుకొని ఉంది కదా సపోర్ట్గా, అక్కడ చాలా బాగా హైట్ వెళ్ళిపోయి చాలా లీవ్స్ వస్తున్నాయి. ఇంకా అప్పుడప్పుడు అలా కోసేస్తున్నాను వేస్ట్ చేయకుండా. ఆకుకూరలు ఏవైనా సరే చాలా మంచిది. ఇక్కడ ఉంది బచ్చల కూర కోస్తున్నాను. ఫ్లవర్స్ అయితే ఎర్లీ మార్నింగ్ కోసేసాను. ఇంకా ఫ్లవర్స్ అయితే లేవు ఈరోజు, నెక్స్ట్ డే వస్తాయి. మ్యారీగోల్డ్ ప్లాంట్స్ అయితే వర్షాలు పడినాక బాగా హైట్ వెళ్ళిపోయినాయి. మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి. ఎక్కువగా లెమనెల్లో పెట్టే ఇయర్. లాస్ట్ ఇయర్ అయితే కేసరి కలర్లో రెడ్ కలర్ ఎక్కువ పెట్టేసుకున్నాను. అందుకని ఈ ఇయర్ అది 1-2 పెట్టాను. ఆ కలరు లెమనెల్లోనే ఎక్కువగా పెట్టాను. ఒక చిన్న కొమ్మ పెడితే చాలు, దాని నుంచి చాలా మొక్కలు చేసేసుకోవచ్చు. అన్ని కుండీల్లో అయినా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న చిగురులు తుంపేసి పెట్టినా వచ్చేస్తాయి ఈజీగా. రూట్స్ తీసి పెడితే రూట్స్తో మొక్క డల్గా పడిపోయింది, త్వరగా సెట్ అవ్వదు. హైట్ ఉన్న మొక్క అయితే ఎంత హైట్ తక్కువ ఉన్న మొక్కలు తీసి పెడితే అంత బాగా త్వరగా సెట్ అవుతాయి.
వడిలిపోకుండా లీవ్స్ కూడా త్వరగా విప్పుకుంటాయి. ఇక్కడ కొంచెం బచ్చల కూర ఉంది ఇంకా కింద, ఇది కూడా కోసేస్తాను. వర్షాలకి కోసిన కొద్దీ చాలా బాగా వస్తుంది ఆకుకూర. తోటకూర అలాంటివి అయితే వర్షాలకు పడిపోతూ ఉంటాయి. ఇది క్రీపర్ ప్లాంట్ కదా, ఇంకా పడిపోకుండా వస్తుంది. వర్షాలు తగ్గినాక తోటకూర గింజలు ఇవన్నీ ఉన్నాయి, వేసేస్తాను ఆకుకూరలు. ఇప్పుడు వేసినా వేస్ట్, వర్షంలో ఉండవు, మొత్తం పడిపోతుంది. ఆల్రెడీ పడిపోయింది, ఒకసారి వేసాను, అందుకని వెయిట్ చేశాను, ఇంకా వేయలేదు. కొన్ని అయితే కట్ చేసేసాను, కిందవన్నీ గుబురుగా లేకుండా. మార్నింగ్ అయితే ఇక్కడ పింక్ ఫ్లవర్స్ కూడా కొన్ని కోసేసాను. వైట్ ఫ్లవర్స్ స్టార్టింగ్లో చాలా బాగా వచ్చినాయి, కొన్ని కొమ్మలు తీసేసాను. బిళ్ళగన్నేరు మొక్కలు చిన్న చిన్న కొమ్మలు తుంపేసి పెట్టుకున్నా కానీ వచ్చేస్తాయి. ఆల్రెడీ నేను ఒక బకెట్లో పెట్టా, ఫ్లవర్స్ వస్తున్నాయి. గుమ్మం ముందు పెట్టుకున్నాను ఆ బకెట్. చిన్న చిన్న కొమ్మలు వేసినా వస్తాయి, వాటికి సీడ్స్ ఉంటాయి, అవి వేసినా వచ్చేస్తాయి. ఎక్కువగా పడిమొలుస్తూ ఉంటాయి అవి, ఈజీగా ఎక్కడంటే అక్కడే ఉంటాయి. బచ్చల కూర కోసాను, ఈ బౌల్లో పెట్టేస్తున్నా. గోరింటాకు, బచ్చల కూర, కొన్ని టేబుల్ రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి, పింక్, ఎల్లో. కాస్మోస్ ఫ్లవర్స్ అన్నీ పొద్దునే కోసేసాను ఎర్లీ మార్నింగే. ఈరోజైతే ఎండ ఫుల్గా స్టార్ట్ అయిపోయింది, సమ్మర్లా ఉంది, వర్షాలు అయితే లేవు. బర్డ్స్ వస్తున్నాయి. ఇక్కడ బర్డ్స్ కోసం చిన్న గిన్నెలో కొన్ని గోధుమ రవ్వ, కొన్ని ఈ కప్లో వాటర్ పెట్టాను. పింక్ ఫ్లవర్స్, పుదీనా పెట్టాను, ఇందులో కొంచెం ఫ్లవర్స్ పెట్టాను సీడ్స్ వేసి. కాస్మోస్ ఫ్లవర్స్, సువర్ణగన్నేరు ఫ్లవర్స్. ఈరోజు కొన్ని సీడ్స్ రెడీ అయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవి ఇలా చెట్టుకే రెడీ అయితేనే బాగా వస్తాయి మొక్కలు. ఇగోండి చాలా బాగా వచ్చినాయి. ఎల్లో ఫ్లవర్స్ ఇలా వేసేస్తున్నాను, వస్తాయేమో చూడాలి. చెట్టుకే వదిలేస్తే ఇంక అక్కడే రాలిపోతూ ఉంటాయి. మళ్ళీ వర్షాలు పడినప్పుడు అవే వస్తూ ఉంటాయి. కొన్ని వేస్తున్నాను. పారిజాతం ప్లాంటు, ఇవన్నీ నెక్స్ట్ డేకి మొగ్గలు. ఇలా వాలుతూ చాలా బాగున్నాయి చిన్న చిన్న మొగ్గలతో. ఇప్పుడు కూడా బాగా పూస్తున్నాయి, కార్తీక మాసంలో వస్తాయి యాక్చువల్గా.